ఇదిగోండి ఇంక ఈ 2 జంతువులు అయితే సరిపోతుంది మన అర కేజీ. ఇప్పుడు దీన్ని 2 చేతులతో అయితే వాళ్ళు కలిపేస్తారు. ఇలాగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు ఏంటనుకుంటున్నారా, పచ్చళ్ళు ఏమీ కాదు కానండి, మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అని అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇంత ఈజీ అని నాకు తెలీదు. అబ్బాయి ఇదేదో బాగుంది ఎందుకంటున్నారు, మా వారికే థ్యాంక్స్ చెప్పాలి. రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఆఫర్ పెట్టారంట. ఈయన ఎప్పుడైనా ఆఫర్ చెక్ చేస్తూ ఉంటారు. ఏదైనా మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తే చూస్తూ ఉంటారు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. అయితే అనుకోకుండా మైసూర్ దాల్, మీకు తెలిసిందే కదా ఎర్ర కందిపప్పు, అది ఆఫర్లో ఉందని 2 ప్యాకెట్లు పెట్టుకొచ్చారు. తీసుకొచ్చిన దాకా ఉండి ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు. అంటే పప్పు ఏదైనా చేసేచ్చలే అనుకున్నాను. ఇదిగోండి నేను ఇప్పుడు ఈరోజు లంచ్కి అయితే బెండకాయ బంగాళదుంప వేపుతున్నాను. అయితే మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను అడిగినందుకు మీరు చాలా బాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా హుషారుగా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఏంటంటే నా వీడియోస్ మీకు ఇంత బాగా నచ్చుతున్నాయా, ఇంకా బాగా నచ్చేటట్టు ఇంకేం చేయగలను, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకేమి ఇవ్వగలను, మీకు ఇంకేమి యూస్ఫుల్ అవుతుందని ఆలోచిస్తూ ఉంటాను. అందులో ఈ మైసూర్ దాల్ ఇప్పుడు ఈ పప్పుతో అదే వీడియో అండి. ఇంతగా పప్పు వచ్చింది కదా, పప్పు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈయన అడిగితే ఎందుకు తీసుకొచ్చారు దీన్ని, ఇప్పుడు ఎర్ర కందిపప్పు అయితే నేను పప్పుచారులోకి అది వాడతాను కానీ ఈ పప్పు ఏం చేయను అంటే కర్రీ చేయన్నారు. అయితే పప్పు ఏం చేయను, ఈ పప్పు పట్టుకొచ్చారంటే కర్రీ చేయన్నారు. అది ఎర్ర కందిపప్పు అండి. మనం మరీ ఎక్కువ వాడకూడదు, అలా అని చెప్పేసి మంచి పోషకాలు అన్నమాట. పర్వాలేదు వాడచ్చు కానీ ఎక్కువగా తినకూడదు అన్నమాట. అయితే నేనేం చేశానంటే సరే అయితేనే, ఇది పప్పు అది కాదు కానీ నేను హారికకి ఆగ్రమిచ్చిరి అంటే చాలా ఇష్టం, చాలా ఈజీ కూడా ఆగ్రమిచ్చిరి. నేను ఆగ్రమిచ్చిరి చేస్తానని చెప్పేసి ఈరోజు అయితే ఏం చేశానంటే ముందు నైట్ తెప్పించి ఆయన తీసుకురావడం వారం రోజుల పైనే అయింది. నాకే ఖాళీ లేక నేను చేయలేదు. చూపిస్తాను అది. ఇదిగోండి పెసరపప్పు చారు ఇష్టమని పెసరకట్టు కాస్తున్నానండి. ఆలు బెండకాయ ఏపుడు పెట్టాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఎర్ర కందిపప్పు అంటే ఇలా ఉంటుంది. దీన్ని ఒకసారి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నేను నానబెట్టింది చూపించాను, చూడండి బిట్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇది మసూర్ పప్పు అంటారన్నమాట. ఇది ఇంకా ఎప్పుడు తీసుకురారైనా తీసుకొచ్చారు ప్యాకెట్లో. ఏదో బాగుంది పప్పు, ఏదో హెల్త్కి మంచిది కదా వండుకొచ్చని. అయితే నేనేం చేశానంటే ఆగ్రమిచ్చి చేస్తే బాగుంటుంది కదా, ఇంట్లో పిల్లలందరూ ఇష్టంగా తింటారని చెప్పేసి ఆగ్రమిచ్చి నేను వేస్తున్నాను, వాటర్ నానబెడుతున్నాను. ఇది నైట్ ఓవర్ నైట్ అంతా నానాలన్నమాట. నానితే మనకి చక్కగా ఆగ్రమిచ్చి చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనకు తెలియని టిప్స్ అంటే చిన్న ట్రిక్స్ ఉంటాయి అంతే. అలాగే టిప్స్ కూడా ఉంటాయి. బ్లాక్ తక్కువ వచ్చి ఉంటుంది అదే. ఇప్పుడు అదే చేయబోతున్నాను. బాగుంటది. కలుపుతారు, అది కూడా చేస్తాను. అవన్నీ ఎందుకురా, ముందు ఇది చూడు నానబెడుతున్నానండి, రేపు పొద్దున్న చూపిస్తాను. అయితే ఇప్పుడు ఆలు బెండకాయ వేపేసానండి. ఇంకా నేను గుడికి వెళ్ళాలి సాయంత్రం. మళ్ళీని పిల్లలకి 7 వారాలు వెళ్తానన్నారన్నమాట గుడికి. వాళ్ళతో పాటు నేను కూడా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట. మంచిది కదా అని 7 వారాలు వెళ్తే 7 జన్మల పుణ్యం దొరుకుతుందంటారు. ఆయన చూసి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకు కొంత వెళ్ళిపోతూ ఉంటాను నేను కూడా. నాకు కూడా స్ట్రెస్ ఏమైనా ఉన్నా పోతుందన్నమాట. అలా అవి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి అంతా కూడా పచ్చదనంతో, వరి చేనులతోటి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ బెలే పెట్టి అమ్ముతున్నారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి టీ టైంకి కదా, హారికకు చాలా ఇష్టం ఆగ్రహం ఇచ్చారంటే సరే ఇంకా రావడం అంటూ మొదలైందంటే ఇది మీకు కిరాణా షాపులో కూడా దొరుకుతుంది. కిరాణా షాపులో మీరు ఎర్ర కందిపప్పు తొక్కపప్పు ఇమ్మంటే అదే తొక్కది ఇప్పుడు కందిపప్పు ఎలాగా కందులు ఎలాగా అలాగా ఈ ఎర్ర కందులు మాట. ఎర్ర కందుల పప్పు ఇమ్మంటే మైసూర్ దాల్ పప్పు ఇమ్మంటే వాళ్ళే ఇస్తారు. ఇలాగ ఆగ్రహం ఇచ్చిగా చేసుకోవడానికి అంటే. ఇదిగోండి ఇంకా పెసరపప్పు చారు ఒక పొంగు వచ్చినాయండి. నేను ఇంకా తాలింపు వేసేస్తాను. ఇదేమో నంచుకోవడానికి బెండకాయ ఆలు ఫ్రై చేశాను, బాగానే ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అదైతే మటుకు మీకు ఈజీగా చూపిస్తాను నేను. ఇదిగోండి పప్పు ఒక 2 టైమ్స్ కడిగేసి ఇలాగా చిక్కం ఉంది కదా, ఈ చిక్కన్లో వేసేసి ఒక 30 నిమిషాలైనా ఉంచేయాలి. అప్పుడు నీళ్ళు శుభ్రంగా వాడిపోతాయి అన్నమాట. వాడిన తర్వాత
అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. భోజనాలు అయ్యే లోపల దీని పని ఇది అయిపోద్ది, మనకు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ మేము మధ్యాహ్నం నుంచి గుడికి వెళ్ళాలి కదా. ఇది శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బయట కిరాణా షాపుల్లో తీసుకుంటే కనుక మీరు ఒకసారి రాళ్ళు బెడ్ లాంటివి అవి ఉంటే కనుక చెక్ చేసుకుని మీరు అప్పుడు నానబెట్టుకోండి. 1/2 కేజీ అండి ఇవి నేను తీసుకున్నవి. ఎర్రకందులు 1/2 కేజీ తీసుకున్నాను. మైసూరు కందిపప్పు అంటారు కదా, అది ఇది. ఇలా మనం చిల్లుల దాంట్లో వాటర్ అంతా దిగిపోయేలాగా ఈ 1/2 కేజీ ఎర్రకందిపప్పుని వడపోసుకోవాలన్నమాట. ఇదిగోండి పెసరగట్టు అయితే ఇలా నీళ్ళలాగా ఉండి చలవ చేస్తుందంటారు. కామెర్లు అది వచ్చిన వాళ్ళకి కూడా ఇలా పెసరగట్టు తిప్పులు వేయకుండా పెడుతూ ఉంటారు అన్నమాట, మంచిదని. నెల అయిన తర్వాత ఇదిగోండి చూడండి, దగ్గర చూపించమ్మా. అదేమో ఆలూ ఫ్రై. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ చింతపండు ఇది 2వ రోజు మాట. ఇది ఇంకా దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చేసి అనమాట. ఇంకా బాగానే ఈ గుజ్జు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని చింతపండు పులిహోరకు కూడా బాగుంటుంది రెడీమేడ్గా. ఇప్పుడు నేనైతే అల్లానికి కదా, అందుకని ఇలా ఉంచాను. ఇదిగోండి మీకు నేను ఇంకా చూపించట్లేదు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. పండగ వీడియోలో నేను కారపూస వేసుకోవడం ఎలాగైనా చూపించాను కదా. మరి ఆగ్రా మిర్చి బయట ఎలా ఉంటుంది మనకి మిఠాయి కొట్టులో, అలా చేయాలంటే ఇలా సన్న కారపూస వేసుకోవాలి అండి. 2 కొలకలు అంటే నేను 1/2 కేజీ ఎర్రకందిపప్పుకి ఒక 1/4 కేజీ శనగపిండి వాడాను. ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకున్నాను. కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ పిండిలో ముందు కలుపుకోవాలన్నమాట. నేను అలా కలిపేసి రెడీ చేస్తాను, ఇంక చూపించలేదు అంతే. మా సాయిరం డౌట్లు చూసారా, ఎన్ని డౌట్లు అడిగాడో తెలుసా అండి భోంచేసేటప్పుడు. అమ్మ అది ఎలా చేస్తావు, బయట ఉన్నట్టే ఉంటుందా. వాళ్ళు ముందు నేను వంట ఎలా చేసేది ఎలా ఉన్నా కానీ ఇది నేను ఎలా ఈ కారపూస చేద్దాం అనుకుంటున్నాను రా అన్నానంటే చాలండి, డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తాయి. విషయం ఏంటంటే అండి, మనకి బయట కారపూసల్లో ఎల్లో కలర్ మిఠాయి కలర్ కలుపుతారు లుక్ కోసం. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి నేనే అదే మంచిది కాదు కాబట్టి ఇంట్లో నేను మామూలుగానే కలర్ కూడా చేసుకుంటున్నాను. నేను రివర్స్లో చెప్తూ ఉంటాను ఒక్కోసారి. వేసేయన్నాను, ఇంకా అయిపోయింది. ఆయిల్ కూడా పీల్చలేదు చూసావా, వేగిపోయింది, ఇట్టే మగ్గిపోయింది. ఇదిగోండి ఇంక ఈ 2 జంతువులు అయితే సరిపోతుంది. మన 1/2 కేజీ పప్పుకి ఓ 1/4 కేజీ సన్నపిండితో 2 జంతువులు వేసుకుంటే సరిపోతుంది. నాకు 1/4 కిలో కూడా పట్టలేదులేండి, అంతే ఒక 200 గ్రాములు 150 గ్రాములు అలా పట్టింది. ఇంతే పిండి కదా 2, ఏమోలే 1/4 కిలో పడుతుంది. 1/4 కిలో తెచ్చుకోండి. అవును, ఉంటే శనగపిండి చాలా చట్నీ చేసుకోవచ్చు, లేదా ఇలాగ కారపూస తినేచ్చు కూడా, అవుతుంది కూడా. టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి. ఇదిగోండి ఇంకా నేను పల్లీలు అయితే వేసేస్తున్నాను. పల్లీలు కూడా బాగుంటాయి కదా. పల్లీలో ఒక 1/4 కిలో వేసుకోండి, బాగుంటుంది, మంచిగా టేస్ట్గా ఉంటాయి కదా, కమ్మగానే కదా నాన్న. టేస్ట్ బాగుంటుంది. మా వాళ్ళకి ఇప్పుడు నేను బయట మిఠాయి కొట్టు షాపు ఎలా అయితే అమ్ముతారో ఆ టేస్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. బాగుంటుంది. దీనికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కలపాలి, అది మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవి వేసేటప్పుడు కూడా అంతే, ఇలాగా ఏదైనా వేపాలమ్మా, అన్నీ వేపుకోవడమే. ఈ పదార్థాలన్నీ వేపడమే మనం చేయాల్సిన పని. ఇది మట్టి కొంచెం దూరంగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇదిగోండి వేగిపోయినాయి, తీసేస్తున్నాను. ఉండనా తడి ఉంటుంది కదా, 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత కూడా ఇది ఇంకా తడిగానే ఉంది. దూరంగా ఉండడం మంచిది. వేపాలి ఇదిగేలాగా. సరే తక్కువ వేపుకుందాం. ఇదిగోండి
బయట మిక్చరీ టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట అది. ఇంకా మొత్తం మనకి అయిపోయింది అని అనుకోవడానికి ఏంటంటే ఇలా బబుల్స్ కింద రాకుండా చూడండి, పప్పు అనిగిపోయి పైకి నూనె తేరిపోయినట్టు అయిపోయింది. ఇలా ఏంటంటే ఇంకా అయిపోయినట్టు అన్నమాట. మనకి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా దూరంగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా, ఇంకా తీసేసుకున్నాం. అలాగే నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అయిపోవాలి. ఇందాక వేసేటప్పటికి ఉబ్బిపోయి ఉన్నాయి, ఇప్పుడేమో చిన్నగా అయిపోయినాయి. లేట్ చేస్తున్నాను. ఈ అలా పప్పు అంతా ఈ స్టేజ్లోకి వచ్చాక, ఈ కలర్లోకి వచ్చాక, ఇంకొంచెం లైట్ కలర్లోకి వచ్చాక తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతూ చూపిస్తా. నేను కొంచెం లేట్ చేశాను, మిగతాన్ని వేపేసుకుంటాను. టైం పడుతుందండి. ఒక మినిమం నాకు పావుగంట పట్టింది. పావుగంట 15 నిమిషాలు కదా, 15 నిమిషాలు పట్టింది. అయిపోయింది. ఒక ఎల్లుల్లిపాయ 4 రేకులు కొంచెం చితకొట్టేసి వేసాను, కమ్మట వాసన బాగుంటుందని. కరివేపాకుని వేస్తారు, అంటే వెల్లుల్లి కారం అది వేస్తారు, స్మెల్ సువాసన వస్తుందని వేసుకుంటారు. మన ఇష్టం అది. రేకలు లాంటివి తీసేస్తారులే, కలపాలి. సరే, కలిపే ప్రాసెస్ ఉంది. ఇదిగోండి ముందుగా కారపోసేద్దాం. ఇది ఇలా చేసేయాలి, బెల్లం ఉంటుంది ఇలా చిన్నప్పుడు. వేయడం ఎంత కష్టమో ఆ జంతువుల్లో ఉంచడం అంతే కష్టం. అది ఇలా అనేటప్పటికి ఎంత ఈజీయో చూడు. నార్మల్గా ఈ కారపూసను ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళాలనుకున్నా కూడా మనం ఎంత నీట్గా వేసినా ఇలాగే అయిపోద్ది. అవును, ఇదిగో ఒక పావు కేజీ పిండితోటి ఎంత బాగా వచ్చేసినాయో చూడు. అలాగే పల్లీలు కూడా వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే తక్కువ వేసుకుంటాం, పప్పులోకి సాల్ట్ పట్టదన్నమాట. అలాగే కారం, కొంచెం కారం, మసాలా కారం. అంటే మసాలా కారం అంటే ఏం కాదులే, కానీ కొంచెం పచ్చికారం లాంటిది అయితే బాగుంటుంది. వేడి మీద వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 2 చేతులతో అయితే వాళ్ళు కలిపేస్తారు, ఇలాగా. ఇంకా నేను పెట్టట్లేదు, ఒక చేయ పెడుతున్నాను. మొత్తం కారం అంతా కావాలన్నమాట. కారం కొంచెం తక్కువ అనిపిస్తే జల్లుకుంటూ కూడా చేసినప్పుడు కావాలంటే కలుపుకోవచ్చు. ఏదిలేనా అలాగే ఉంటుంది. ఉప్పు సరిపోతే కలుపుకుంటాం. ఇలాంటివి వెల్లుల్లి ఇదిగోండి ఆగ్రా మిర్చి రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ ఆగ్రా మిర్చి కదా. అవును, మిఠాయి కొట్టుల్లో అమ్మే. చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చమ్మా ఒకసారి. అవును, అలా కూడా డబ్బాలో పెట్టేసుకున్నాం అంటే చాలా రోజులు స్టోర్ అవుద్ది. 1/2 కేజీ ఆగ్రా మిర్చి, అది అంటే నేను 1/2 కేజీ తీసుకున్నాను ఎర్రకందిపప్పు. ఇంచుమించు కేజీ మిర్చి అయిపోయింది. కొలత కూడా పెట్టి మీకు చూపిస్తాను చూడండి. పళ్ళెం 230 గ్రామ్స్ ఉంటుందండి. దాన్ని మినహాయించి మనకి ఎంత వచ్చిందో చూద్దాం. అంతే, 268 గ్రాములు, 69 గ్రాములు, అంటే 200 గ్రాములు తీసే కేజీ వచ్చిందండి. 1/2 కేజీ పప్పు తీసుకుని మనం ఇలాగా శనగలు కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, కరివేపాకు ఇంకా కావాలితే వేసుకోవచ్చు. నేను మొత్తం బాగా వేపేసడం వల్ల చిన్న ముక్కలు అయిపోయినాయి. అంటే మా పిల్లలకి తీయడానికి ఉండదు, దాంతోపాటు నవలేవలసిందే. బాగుంటుంది టేస్ట్ అయితేనే. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇంకా మా వాళ్ళకి కూడా టేస్ట్ చూపించేస్తాను, టీ పెడతాను. ఇప్పుడు టీ టైం అయిపోయింది. టైం ఎంత అయిందంటే 4 అయిపోయింది. ఇంకా కొద్దిగా ఇది బాక్స్లో స్టోర్ చేసేసి కప్పుల్లో కొంచెం వేసి పెడతాను. ఎవరైనా పెళ్లి వాళ్ళు మన ఇంటికి వస్తున్నా, పెళ్లి కథలు జరుగుతున్నా చక్కగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చండి, బయటికి వెళ్ళక్కర్లేదు. ఇదొకటి కారబందోటి, కారపూసోటి, మధ్యాహ్నం మట్లు టీ టైంలో చేసుకుంటాం కదా. శుభకార్యాలు అది జరిగినప్పుడు మనం కేజీలు కొనాలన్నా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం శ్రమ అనుకోకుండా
టైం కేటాయించుకుని చేసుకుంటే మంచిది. ఓపికగా చేసుకుంటే హెల్తీ ఫుడ్ అనుకోవచ్చు. ఇంకా జీడిపప్పు వేసుకోవచ్చు మీకు నచ్చితే. జీడిపప్పు మంచిగా రోస్ట్గా వేపేసి వేసుకున్నాం అనుకోండి, అంతే జీడిపప్పు మిక్చర్ కింద అయిపోద్ది. ఆగ్రా జీడిపప్పు మిక్చర్. ఇంట్లో ఉందనుకోండి, పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్ళి చదువుకుంటున్నారనుకోండి, వాళ్ళకి కాంత మనం ఇంట్లో ఇలా చేసేసి చక్కగా బాక్స్ వాళ్ళకు ప్యాక్ చేసి చేస్తే చక్కగా వాళ్ళు ఒక 15 రోజులైనా తింటారు. టీ టైంలో కానీ తింటే అంటే ఇంటికి వచ్చాకైనా తింటారు. కొంచెం ఆకలేసి అనిపించినప్పుడు, నోరు ఊసిపోయినప్పుడు. అది పట్టదు నాన్న. ఇది 1/2 kg డబ్బా. చూద్దాం. సౌండ్ చూసారా, గలగలలాడిపోతుంది. పల్లీలు, పప్పు ఇంత ఈజీయో అసలు. మా సాయిరాం పెళ్ళికి, మా పరశురాం పెళ్ళికి నేనే ఇంట్లో రెడీ చేసేసుకుంటాను. పెళ్లి చూపులకి మంచి మంచి స్వీట్లు అవి తెలుసా అండి మీకు. మంచిగా వీడియోస్ వస్తూ ఉంటాయి. అప్పుడు వీడియోలు తీసేస్తాం, చూసేయండి. లేదండి, ఉత్తిదే ఏలకొలం ఆడుతున్నాను. కానీ చేసుకుంటే కనుక, టైం ఉంటే కనుక ఇలా చేసి మన చేతితో చేసింది మన చుట్టాలకి అది చక్కగా ఇలా పెట్టామనుకోండి, వాళ్ళు బయట నుంచి తెచ్చారో తెలీదు. అంటే ఇలాంటి మిక్చర్ లాంటివి. అదేలే, అంటే ఇప్పుడు బోల్డ్ వస్తున్నాయి కదా ఫంక్షన్లు అయినాయి. హల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని, అలాంటప్పుడు స్నాక్స్ కింద పానీపూరి నేను చేసేస్తాను. పూరీలు బయటే దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. బఠానీ చాట్ చేయగలనండి నేను. ఇంత వద్దంటున్నారు కదా మీరు. అంతే, ఓకేనా. చాలా ఇదిగోండి, ఇంకా 1/4 kg మిర్చి ఉంది. మొన్న పట్టుకెళ్తే 1/4 kg 80 ఎంతో తీసుకున్నారండి. 40 మరి నాకు ఐడియా లేదు. మీకు ఇటు సైడ్, మీ సైడ్ ఎలా ఉంటుందో. ప్రైస్ ఎక్కువ. చిన్నడా దా టేస్ట్ చేది కానీ. పొద్దుటి నుంచి ఎడిటింగ్లోనే ఉన్నాడు పాపం. దా రావాలి. ఓకే, టేస్ట్ చేయి. ఇది నీకు. ఆడికి చూపించు, ఆడు ఎలా టేస్ట్ చేసి చెప్తాడు కదా. బయట దానిలాగా ఉందా, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా? టేస్ట్ అలాగే. సరేలే, ఇంకెందుకు లేరా. నాకు ఇది అంత తిన్నాను. హారికి చెల్లికి ఇష్టం ఇది మిక్చర్ అంటే, ఆగ్రా మిక్చర్ అంటే. ఇంకా నా దానికే ఓటేయచ్చు మీరు. చాలా బాగుందండి. అవును, కొంచెం టైం ప్రాసెస్ ఉంది. అంటే వేపడం, పప్పు వేపడం. అక్కడ ఇంకొక మనిషిని ఎవరినొకరు కూర్చోబెట్టేసి వేపేసుకోవడం. చెయ్యి, లేట్ అయిపోతుంది. మళ్ళీ మనం గుడికి వెళ్ళాలి. నీకా చాలా బాగుందిరా. మీకు విషయం తెలుసండి, మా తోడుకోళ్ళు లెఫ్ట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్, మా పరశురాం లెఫ్ట్ హ్యాండ్. అంతే, అది ఇంకా. అవునా, లక్కీ ఫెలోసా? తెలివైన వాళ్ళు అంటారే. ఏం మరి రకరకాలుగా చెప్తారు. ఏముందలేరా మనకి. ఎలా ఉంది, నువ్వు టేస్ట్ చెప్పు. బాగుందా? సరేలే పోయ్ అని బెదిరించుకో. సరేనండి, నిజంగా చాలా బాగుందంట. మా వాళ్ళు అయితే టేస్ట్ చేసి చెప్తున్నారు. అయితే కిచెన్లో సామాన్లు ఉన్నాయి, సింక్ నిండా తోమాలన్నమాట. తోమేసి ఇల్లది క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా స్నానాలు చేసి గుడికి వెళ్ళాలి. మరి మనం బాయ్ చెప్పేస్తారా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.